అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 సిరీస్ ప్రారంభానికి మరికొన్ని రోజులే మిగిలి ఉంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్టుతో సిరీస్ మొదలు కానుంది. భారత్, ఆసీస్ మధ్య ఎన్ని సిరీస్లు జరిగినా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రత్యేకతే వేరు. మిగతా సిరీస్ లో ఫలితం ఎలా ఉన్నా ఈ సిరీస్ లో గెలవడాన్ని మాత్రం ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ఆద్యంతం నువ్వా నేనా అన్నట్లుగా సాగే సిరీస్ యాషెస్ సిరీస్ ను తలపిస్తోంది. రెండు మేటి జట్ల మధ్య జరిగే ఈ సిరీస్ ఎప్పుడు ప్రారంభమైంది, ఆ పేరెలా వచ్చింది, ఏ జట్టు ఎన్నిసార్లు గెలిచింది అనే విషయాలను తెలుసుకుందాం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 1996లో ప్రారంభమైంది. ఆ ఏడాది ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా భారత పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలోనే ఇరు జట్లకు విశేష సేవలు అందించిన దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, అలెన్ బోర్డర్ గవార్దం ఒక సిరీస్ నిర్వహిస్తే బాగుంటుందని ఇరు దేశాల బోర్డులు నిర్ణయించాయి. ఆలస్యం చేయకుండా ఈ సిరీస్ కు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీగా నామకరణం చేశారు. తొలి సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. అలా మొదలైన ఈ సిరీస్ ఇప్పటికీ విజయవంతంగా ముందుకు సాగుతోంది. గవాస్కర్, అలెన్ బోర్డర్ టెస్టులో 10,000 కంటే ఎక్కువ పరుగులు చేసి తమ జట్టు విజయాల్లో కీలక పాత్రను పోషించారు. టీమిండియాదే హవా. ఇప్పటి వరకు ఈ సిరీస్ ను 16 సార్లు నిర్వహించగా భారత్ 10 సార్లు విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా 5 సార్లు విజయం సాధించగా ఒకసారి 2003-4 డ్రా అయింది. చివరిగా నిర్వహించిన 4 సిరీస్ల్లోనూ టీమిండియానే విజయ ఢంకా మోగించింది. భారత్ లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 9 సార్లు నిర్వహించగా ఆసీస్ ఒక్కసారి మాత్రమే 2004-5 విజేతగా నిలిచింది. గతంలో కంగారుల గడ్డపై తడబడిన టీమిండియా 2015 నుంచి ఆధిపత్యం చెలాయిస్తోంది. వరుసగా 2 స్టార్లు ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై ఓడించింది. త్వరలో ప్రారంభం కానున్న సిరీస్ లో కంగారులను కంగు తిప్పించి హ్యాట్రిక్ కొట్టాలని టీమిండియా తహతహలాడుతోంది. మొత్తం మీద బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 56 మ్యాచ్లు జరగగా టీమిండియా 24, ఆస్ట్రేలియా 20 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. 12 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి.